రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 1వ వచనం చదవం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత. అంతే చాలు. ఎవరి కోసం ఉంది ఇక్కడ? దావీదు గారి కోసం. నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి, అంటే దావీదు గారికి 4 దిక్కుల వైపు, 4 దిక్కుల్లో కూడా ఎవరు ఉండేవారంట? శత్రువులు ఉండేవారు. అంటే ఏ దిక్కుకి వెళ్ళినా శత్రువులే. దావీదు మొదటి శత్రువు ఎవరు? సౌలు. తర్వాత ఫిలిస్తీన్లు అతనికి శత్రువులే. ఫిలిస్తీన్లు కూడా అతనికి శత్రువులు. ఆఖరికి అన్నలకు కూడా దావీదు అంటే ఇష్టం ఉండేది కాదు. ఏమండి? అంటే దావీదుకి ఏ దిక్కుకి వెళ్ళినా శత్రువులే ఉండేవారు. ఒకానొక సమయంలో ఒక ఆయన్ని భోజనం పెట్టమని అడుగుతాడు. ఎవరిని? ఒక ధనవంతుని అడుగుతాడు కదా. ఆ ధనవంతుడి పేరేం పేరు? నాబాల్. ఏం పేరండి? అతను కూడా శత్రువు అయిపోతాడు. అంటే ఏ దిక్కుకి వెళ్ళినా సరే, ఏ దిక్కుకి వెళ్ళినా అతనికి శత్రువులే ఉండేవారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? నలుదిక్కులా ఉన్న శత్రువుల మీద అతనికి ఏమిచ్చాడు? విజయము. ఏమిచ్చాడండి? విజయము. ఏ దిక్కుకి వెళ్ళినా శత్రువులే మనకు ఎదురుపడినప్పుడు మన మనసు ఎలాగుంటుంది? బాధతో కృంగిపోద్ది కదమ్మా. అయితే ఆ విజయాలు అందుకోవడానికి దావీదుకి కొంత సమయం పట్టింది. 4 దిక్కులలో నుండి శత్రువులందరి మీద విజయము దావీదు అందుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు శత్రువుల మీద అతనికి ఏమందింది? విజయం. తర్వాత ఏముంది? మరలా చదవమ్మా. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత. నెక్స్ట్, ఇప్పుడు శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చిన తర్వాత అతని మనసుకి ఏం కలిగింది? నెమ్మది. అంటే శత్రువుల మీద విజయము లేనంత వరకు మన మనసుకి ఏం కలగదు? నెమ్మది అనేది ఉండదు. ఏమండి కదా? ఒక్క శత్రువు ఉన్నా సరే మన మనసుకి ఏం కలగదు? నెమ్మది కలగదు. అంటే మన మనసుకు నెమ్మది కలగాలంటే శత్రువు మీద మనం విన్ అవ్వాలి. ఆ విన్ ఎవరు అనుగ్రహించాలి? ఆ విజయము దేవుడు అనుగ్రహించాలి. ఆఖరికి దావీదుకి విజయాన్ని అనుగ్రహించాడు. శత్రువులు అందరి మీద ఏం పొందుకున్నాడు? మనకు కూడా శత్రువుల మీద విజయం ఇచ్చాడు. అలాగే విజయం పొందుకున్న తర్వాత మనకు నెమ్మది కూడా అనుగ్రహించాడు. విజయం పొందుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కలుగుతుంది? మనసుకి నెమ్మది. అయితే విజయము, నెమ్మది. మరలా చదవమ్మ వాక్యం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత. ఆగండి, ఇక్కడ ఆగండి. తరువాత ఏంటండి? నెమ్మది కలుగజేసిన తరువాత. ఈ తరువాతే ముఖ్యం ఇక్కడ. అర్థమవుతుందమ్మా? శత్రువు మీద విజయం తర్వాత నెమ్మది. ఈ తరువాత ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు దావీదుకి విజయము, నెమ్మది. తర్వాత ఏం చేశాడు? చదవండి. రాజు తన నగరి యందు కాపురముండి. అది తర్వాత ఏం చేశాడంట? తన నగరం అందు కాపురం ఉన్నాడు. మనకు కూడా విజయం వచ్చిన తర్వాత నెమ్మది. తర్వాత మన ఇంట్లో ఏం చేస్తాం? ఉంటామా లేదా? తర్వాత నాతాను ప్రవక్తను పిలువనంపి. ఆగండి, ఇంటిలో ఉన్నాడు కదా. ఇప్పుడు పాస్టర్ గారిని రమ్మన్నాడంట. ఎవరు? పాస్టర్ గారు వచ్చారు. తర్వాత నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. ఆగండి. తర్వాత ఇంట్లో ఉన్నాడు కదా దావీదు, ఆలోచించాడంట. నాకు నలుదిక్కుల శత్రువుల మీద ఏమిచ్చాడు? నా మనసుకి ఏమిచ్చాడు? ఇప్పుడు చక్కగా ఇంట్లో ఉంటున్నాను నా కుటుంబంతో. ఇప్పుడు తర్వాత నేనేం చేయాలంటే, దావీదు ఉన్న కాలంలో దేవుని మందస్సము డేరాల్లో ఉండేది. అంటే డేరాలంటే ఇప్పుడు
ఉదాహరణ మీకు అర్థమవుతుంది. ఈ టెంట్లు వేస్తాం కదా, అలాగా టెంట్లలో ఉండేది. ఇప్పుడు తర్వాత దావీదుకి ఏం చేయాలనిపించిందంటే దేవునికి ఒక ఆలయం కట్టాలనిపించింది. ఏంటండి అంటే తన శత్రువులందరి మీద విజయాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత దావీదు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ లక్ష్యం ఏంటంట, దేవుని కొరకు ఒక స్థలాన్ని వెతకాలి, దేవుని కొరకు ఒక మందిరాన్ని నేను నిర్మించాను. లక్ష్యం బాగుందా లేదా? నలుదిక్కుల శత్రువుల మీద విజయం పొందుకున్న తర్వాత అతను పెట్టుకున్న గొప్ప లక్ష్యం ఇది. అదే నలుదిక్కుల శత్రువుల మీద నీకు దేవుడు విజయం ఇచ్చి నెమ్మది కలగజేసిన తర్వాత నువ్వు పెట్టుకుంటున్న లక్ష్యం ఏంటి? ఈ వారంలో చాలా కష్టాలు అనుభవించాను పాస్టర్. దేవుడు ఈ వారంలోంచి నాకేమి ఇచ్చాడు? సాయంకాలం అలా ఫ్యామిలీతో ఏం చేస్తాం? ఏ మిర్చికి వెళ్తాం? ఎవరమ్మా హీరో చెప్పండి, సిగ్గుపడకండి. లక్ష్యం ఎలాగుంది? లక్ష్యం సమస్య మీద దేవుడు విజయం ఇచ్చిన తర్వాత అబ్బా నెమ్మది కలిగింది. ఏం పార్టీ? ఏం పార్టీ అమ్మా? లక్ష్యం ఎలాగుంది? క్రైస్తవుడు లక్ష్యం. అబ్బా ఇన్ని రోజులు ఈ సమస్యతో నేను ఎంత ఇబ్బంది పడిపోయాను, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇక హాయిగా 3 పూట్ల తిని ఏం చేద్దాం? ఎలాగుంది లక్ష్యం? చర్చిలో ప్రార్థనలు ఉన్నాయి, కూడికలు ఉన్నాయి అన్నా సరే రారు. ఎందుకంటే లక్ష్యం మరలా మాంసం. లక్ష్యం ఏంటండి? మాంసం. అబ్బా గొప్ప శ్రమ నుంచి దేవుడు విడిపించాడు, సాక్ష్యం కూడా చెప్పాను చర్చిలో. లక్ష్యం ఏంటంటే ఊసులు. లక్ష్యం ఏంటమ్మా? మరలా పాతదే. దేవుడు దేవా గొప్ప విడుదల కలుగజేసావయ్యా, నెమ్మదినిచ్చావు. లక్ష్యం ఏంటి చెప్పండి? ఫోను 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 ఫోను. లక్ష్యం ఇదే. మందిరంలో నిలబడి ఏం చెప్తావు? సాక్షి. కానీ తర్వాత ఏంటనేది అని చూస్తున్నాడు తర్వాత దేవుడు. తర్వాత ఏంటంటే ఇవే లక్ష్యాలు. మరలా అడుగుతున్నాను, నా జీవితంలో చాలాసార్లు దేవుడు విజయం ఇచ్చాడు అన్నవారు చేస్తాను. అల్లెలే చెప్పకండి. నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి అసలు? కొంతమందికి లక్ష్యమే ఉండదు. అమ్మయ్య దేవుడి సమస్యను విడిపితేస్తే ఇంక చాలు, ఇంక అలాగ బతుక్కుంటే ఏమవుదాం? హల్లెలూయా. బిడ్డ ఒక్కసారి ఆలోచించు. ఎన్ని విజయాలు ఇచ్చాడని నిలబడి సాక్ష్యం చెప్తున్నావే, నీ లక్ష్యం ఏంటి? దావీదు అందుకంటాడు, నా మనసుకు నచ్చిన వాడిని ఒక్కడిని నేను కనుగొన్నాను. అంటే పాస్టర్ గారిని పిలిపించాడు, తన లక్ష్యాన్ని చెప్పాడు అక్కడ. కాబట్టి బైబిల్లో ఇలాగా దేవుడు గొప్ప విజయం ఇచ్చిన తర్వాత లక్ష్యాన్ని మార్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారండి. అందులో ఒక వ్యక్తి కోసం మాట్లాడదాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం. ఇక్కడ శాంసన్ ఉంటాడు. ఎవరుంటారండి? ఎంతమందికి తెలుసు శాంసన్ కోసం? శాంసన్ లాస్ట్లో ఏమవుతాడు? చనిపోతాడు. ఎలా చనిపోతాడు? బిల్డింగ్ తన మీద తానే కూల్చుకొని శత్రువులు చంపి అతను కూడా ఏమవుతాడు? చనిపోతాడు. ఇది శాంసన్. అయితే శాంసన్ ఒకసారి 1000 మందిని చంపుతాడు. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి, చూడండి ఇక్కడ కూడా ఏమొచ్చిందమ్మా? తర్వాత అని వచ్చిందా లేదా? తర్వాత ఆ ఎముకను ఏం చేశాడంట? పారేశాడు. తర్వాత పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను. ఓకే, ఆ చోటికి ఏం పెట్టాడంట? దవడకొండ. దవడకొండ. బాగుంది కదా పేరు. ఓకే, తర్వాత అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి. ఓకే, దవడకొండను ఎందుకు పెట్టాడంట? ఈ కొండ మీదే నేను గాడిద దవడతో 1000 మందిని చంపాను అని ఒక నిదర్శనంగా దాన్ని పెట్టాడు. ఇప్పుడు దాహం వేసింది ఆయనకి. ఏమైందండి? దాహం వేసింది.
నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత. ఓకే, శాంసన్కి ఆ విషయం అర్థమైపోయింది. నేను చంపలేదు కానీ దేవుని ఆత్మ వల్లే నేను ఈ 1000 మందిని చంపగలిగాను. అందుకే అన్నాడు దేవుడితో, నువ్వే ఇంత గొప్ప రక్షణ కలుగజేసావు. అంటే ఈ ఫైట్ చేసింది నేను కాదు, ఎవరు? నువ్వే చేసావు ఈ ఫైట్. నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతును చచ్చి. చూడండి, మళ్ళీ ఏమొచ్చింది? తర్వాత ఏమొచ్చిందండి? అయ్యా, ఇంత గొప్ప రక్షణ నాకు అనుగ్రహించావు, తర్వాత ఇప్పుడు నేను నీళ్లు లేకుండా మరలా శత్రువుల చేతిలో పడి చచ్చిపోవాలా అని అడుగుతాడు దేవుణ్ణి. సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను, దాని నుండి నీళ్లు బయలుదేరాయి. దేవుడు ఏం చేశాడంట? భూమిని చీల్చాడు. ఎవరి కోసం? శాంసన్ కోసం ఒక భూమిని చీల్చి అతడు త్రాగిన తర్వాత. మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ? ఇప్పుడు త్రాగిన తర్వాత, ఇందాకలా విజయం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు నీళ్లు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను, కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హార్కోనే అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. తరువాత ఆగండి, తర్వాత వచ్చింది ఇక్కడ ఏమొచ్చిందండి? తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరాను. అంతే, అయిపోయిందమ్మా. గొప్ప విజయము. ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన చేశాడమ్మా. అయ్యా, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావే. ఎంతమందికి రక్షణ ఉంది? తర్వాత ఏంటి? బాప్తిజం ట్యాంకులో ములిగి రక్షణ తీసుకున్నావు కదా, తర్వాత ఏంటి? నువ్వు రక్షణ తీసుకున్నా సరే ఇప్పుడు అపవాది బాధపడ్డావు, నువ్వు తర్వాత ఏం చేస్తావో ఆడికి తెలుసు. నువ్వు సాక్ష్యం చెప్పినా సరే ఆడేం బాధపడ్డావు, నీకు దేవుడు విజయం ఇచ్చినా వాడేం బాధపడ్డావు. నువ్వు తర్వాత ఏం చేస్తావో అది ఆడికి తెలుసు. నువ్వు తర్వాత ఏం చేస్తావని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి అంటే, సమస్యలు ఈజ్గోల్డ్ శత్రువులు కదా ఇప్పుడు. అంటే ఎంతమంది శత్రువులు ఉన్నారు? ఎంతమంది విజయం కావాలా? తర్వాత ఏం చేస్తావు? అడుగు పక్కోడితో, తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తావు? మొత్తం సీరియల్ లిస్ట్ ఉంటుంది. అదే తర్వాత. అదే కదమ్మా తర్వాత ఏం చేస్తావు? మేడ మీద మేడ. తర్వాత ఏం చేస్తావు? ఇంకా నగలు పెరగాలి. తర్వాత ఏం చేస్తావు? ఇంకా పేరు ప్రఖ్యాతులు పెరగాలి. తర్వాత ఏం చేస్తావు? నన్ను ఇంకా గొప్పగా చూడాలి మనుషులు. ఇదే తర్వాత. ఒక ఆయన ఉంటాడు బైబిల్లో, అతని పేరు గారడి వాడైన సీమోను. ఇతని ఊరికి ఫిలిప్ వస్తాడు. 2-3 సార్లు నేను చెప్పాను. ఇతను యాక్చువల్గా గారడీలు చేసేవాడు. ఇతను గొప్పవాడని ఆ ప్రజలందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఫిలిప్పు గారు వెళ్ళి యేసునామములో అద్భుతాలు చేస్తున్నప్పుడు ఇతను ఆశ్చర్యపోతాడు. అబ్బా, నేను గారడీ వాడినే, కానీ ఇతని ద్వారా నిజంగా జరుగుతున్నాయని అతని దగ్గరికి వెళ్ళి రక్షణ తీసుకుంటాడు. తర్వాత కట్ చేస్తే ఫిలిప్ ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఏ మీటింగ్లో అయినా పాల్గొంటాడు. తర్వాత కట్ చేస్తే ఒకరోజు పేతురు గారు, యాకోబు, యోహాను వీరందరూ వస్తారు. వచ్చి అక్కడ ఉన్న ప్రజల మీద చేతులుంచి ప్రార్థన చేయగానే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. తర్వాత కట్ చేస్తే వెంటనే ఈ విషయాన్ని గమనించిన సీమోను ఇంటికి వెళ్ళి మొత్తం క్యాష్ తెస్తాడు. మరి సంచిలో తెచ్చాడో సూట్ కేసులో తెచ్చాడో తెలియదు, కానీ తెచ్చి వాళ్ళ దగ్గర పెడతాడు. తర్వాత కట్ చేస్తే నా మీద చేతులు పెట్టండి, పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించండి, ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తీసుకోండి అంటాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించమన్నాడు తెలుసా? తాను రక్షణ పొందుకున్నాడు, తాను గొప్ప కార్యాలు తన కళ్ళతో జరగడం చూశాడు.
తర్వాత ఏం జరగాలంటే మనుషులు నన్ను గొప్పగా చూడాలి. అర్థమవుతుందండి? తరువాత విజయం పొందుకున్న తర్వాత అతనికి ఉన్న ఆలోచన, ఇంకా నన్ను మనుషులు గొప్పగా గొప్పగా చూడాలి. బిడ్డ, ఎన్నిసార్లు నీ శత్రువుల మీద దేవుడు నీకు విజయం ఇచ్చాడు, ఎన్నిసార్లు నీ మనస్సుకు నెమ్మది కలగజేశాడు. తర్వాత ఏం జరగాలంటే ఆదివారం నాడు 11 గంటలకు నేను ప్రేయర్కి రావాలి. తర్వాత ఏం జరగాలంటే ఇంత గొప్ప విజయం దేవుడు ఇచ్చాడు కదా, తర్వాత జరగవలసింది, ఎప్పుడు కూడికలు చర్చిలో ఉన్నా నేను రాను. తర్వాత ఏం జరగాలంటే మరలా నాకు కష్టం వస్తే వస్తాను. తర్వాత ఏం జరగాలంటే ఆ సేవకుడు కుక్కలా మొరిగినా సరే నాకు అనవసరం, నాకు మరలా నాకు కష్టం వస్తే వస్తాను. ఇదే తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎంత బాధపడి ఉంటాడండి ఆ దేవాది దేవుడు, ఎంత దుఃఖపడి ఉంటాడమ్మా. ఈరోజు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో నీ కొరకు అసాధ్యమైన పనులను ఆయన చేసినప్పుడు ఏమండి, మృతమైపోయిన దానిని చీల్చి నీ కోసం జలాన్ని ఆయన ఇచ్చిన తర్వాత నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్తున్నావంట. చూడండి, ఆయనకి మనసుకు నచ్చిన వాడు ఎలాగున్నాడో. నలుదిక్కుల శత్రువుల మీద నాకు విజయం అందించాడు, నా మనస్సుకు నెమ్మదిని కలుగజేశాడు. తర్వాత ఇప్పుడు నేనేం చేయాలంటే ఆయన కొరకు ఒక పని చేయాలి. ఈరోజు ఏదో ఆదివారం కదా, జస్ట్ అలా కూర్చొని వెళ్ళిపోదాంలే అనుకొని వస్తే నీకు దేవుని దృష్టిలో ఆబ్సెంటే పడుతుంది, ప్రెజెంట్ ఉండదు. నువ్వు వేసుకుంటావు ప్రెజెంట్ నీ రికార్డ్స్లో, నేను ఆదివారం చర్చికి వెళ్ళాను. కానీ దేవుడు ప్రతిదీ ఆబ్సెంట్. ఆఖరికి నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ముందు నిలబడిన తర్వాత, ఎందుకు నా ఒక్క ఆదివారం కూడా నువ్వు చర్చికి రాలేదంటే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వేమంటావు తెలుసా? అయ్యా నేను వచ్చానయ్యా ప్రతి ఆదివారం అంటే, నువ్వు రాలేదు. చర్చ అయిన తర్వాత, సాక్ష్యం చెప్పిన తర్వాత. అందుకే బైబిల్లోని ఒకనొక సందర్భంలో వారు యేసుప్రభు అంటాడు కొంతమందితో ఒక కథను చెప్పి, ఆ దినమందు అనేకులు నా ఎదుటికి వచ్చి, అయ్యా నువ్వు మా వీధిలో కూడికలు ఏర్పాటు చేసావు కదా, మేము అనుదినము నీ సమూహంలో రొట్టె ద్రాక్షారసము తీసుకున్నాం కదా. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మీరెవ్వరో అంటే వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా? నిజంగా వారి ఇంట్లో కూడికలు జరిగాయి, నిజంగా వారు చర్చికి వచ్చారు, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారు. కానీ వారు ప్రజెంట్ వేసుకున్నారు, దేవుడు ఏం చేయలేదు, ప్రజెంట్ వేయలేదు. అంటే ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఈ వారంలో దేవుడు ఒక కార్యం చేసినప్పుడు ఇక్కడ నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పొచ్చు, కానీ తర్వాత ఏం చేస్తున్నావు అనేదే ముఖ్యం. ఇక్కడ తర్వాత ఏం చేస్తున్నావు అది మనకు తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. తర్వాత అంతా మనకు నచ్చిందే. ఇప్పుడు తర్వాత శాంసన్ ఎవరికి నచ్చింది చేస్తున్నాడండి? శాంసన్ వేషి దగ్గరికి వెళ్ళడం దేవుడికి ఇష్టమా? శాంసన్కి నచ్చింది చేసుకున్నాడు. ఇంకొక ఆయన చూపిస్తాను చూడండి, తర్వాత ఏం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. ఇక్కడ సౌలు ఉంటాడు. ఎవరండి సౌలుని? ఎవరు ఎన్నుకున్నారు? దావీదుని ఎవరు ఎన్నుకున్నారు? శాంసన్ ఎవరు ఎన్నుకున్నారు? వీరందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? విజయాలు ఇస్తున్నాడా లేదా? సౌలుకి ఒక సమస్య వస్తుంది. ఒక పెద్ద వ్యక్తి నిలబడి, మీలో ఎవడైనా సరే దమ్ముంటే సింగిల్ హ్యాండెడ్గా నాతో ఫైట్ చేయగలరని సవాల్ ఇసురుతాడు. ఫిలిస్తీన్ల దేశం నుండి ఎవరు? గొలియాతు. ఏం చేయాలో అర్థం అవ్వక, ఎందుకంటే అవతలవాడు సింగిల్ హ్యాండ్ ఫైట్కి పిలుస్తాడు. ఆడు 13.5 అడుగులు హైట్ ఉంటాడు. ఎవడు రాడు. పెద్ద సమస్య ఎవరికి? సౌలుకి పెద్ద సమస్య. ఏం చేయలేక అలా సైలెంట్గా ఉండిపోతారు. చాలా రోజుల నుంచి అరుస్తాడు. సింగిల్ హ్యాండ్ ఫైట్. ఎవడైనా మీలో దమ్మున్న మొగోడు రాగలంటే ఎవడు రాలేడు. మనం వెళ్ళామనుకోండి, కానీ ఒక కుర్రోడు వెళ్ళాడు, ఒక బాలుడు. ఏం పేరు? సింగిల్ హ్యాండ్ ఫైట్ చేయడానికి. పాపం అనుకోకుండా వెళ్ళాడు, చపాతీలు పట్టుకొని వెళ్ళాడు. పాపం వెళ్ళవలసినాడు కాదు, ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈ ప్లాన్ మొత్తం స్కెచ్ చేసింది ఎవరు? దేవుడే. అలా అని పిలుస్తాడు, ఇదిగో మీ అన్నీళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు, వెళ్ళి చపాతీలు ఇచ్చేసి రానగాని. ఎంత మంచోడు అంటే అప్పటికి వాగ్దానం ఉంటుంది, నెక్స్ట్ నువ్వు రాజువు, నువ్వే కాబోయే చక్రవర్తివి, వాగ్దానం ఉన్నా సరే అలాగే నాన్నగారు అని ఎంత తగ్గింపుతో వెళ్తాడండి. తరువాత సమూయేలు
సమూయేలు వారి అన్నల మధ్య వారి నాన్నగారి మధ్య నిలబెట్టి అభిషేకించిన తర్వాత ఉన్న గుణము చూడండి. మనమైతే ఏం చేస్తాం? నాన్న నీకేమైనా బుర్ర పని చేస్తుందా లేదా? తర్వాత రాజుని నేను ఇప్పుడు చపాతీలు పట్టుకొని వెళ్తే నలుగురు ఏమనుకుంటారు నా కోసం? ఇజ్రాయెల్ రాజు చపాతీలు మోస్తున్నాడు అనుకుంటాడా లేదా అంటా. నేనైతే ఖచ్చితంగా అంటాను, కావాలంటే వెళ్ళి ఇచ్చుకో నాన్న. కానీ అలాగున్నాడా? ఏడు. అలాగే నాన్న మంచిది అని పెందల కాడ లేచి ఆ గొర్రెలను ఒకడికి అప్పగించి చపాతీలు పట్టుకొని వెళ్తాడు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఈ గొర్రెలు జాగ్రత్త చూసుకో, నేను చపాతీలు ఇచ్చి వచ్చి మళ్ళీ ఏం కాసుకుంటాను. తర్వాత ప్రజల మధ్య అతన్ని అభిషేకించిన తర్వాత చూపించిన గుణము. మనకు చిన్న విజయం వస్తే చాలు. అంటే ఏ గుణం? తర్వాత హెచ్చు గుణం. చున్నీ ఎగురుతుంది, మగోడు ఏం ఎగరేస్తాడు. కానీ ఎలాగున్నాడు ఇక్కడ? తర్వాత వెళ్తాడు, చూస్తాడు, మాట్లాడతాడు, వెళ్తాడు సౌలుతో, అయ్యా నేను ఫైట్ చేస్తానండి అంటే, వద్దు నాన్న నువ్వు ఫైట్ చేయలేవు, వాడు చూడు 13.5 అడుగులు ఉన్నాడు, నువ్వు చూస్తే ఇంతే ఉన్నావు. లేదు సార్ నేను ఫైట్ చేస్తాను, ఎందుకంటే ఒకసారి సింహాన్ని చంపాను, ఒకసారి ఎలుగుబంటిని చంపాను, నా బలంతో నేను చంపలేదు, ఆ టైంలో దేవుడు నాకు ఆ బలాన్ని పంపించాడు కనుక ఈ టైంలో కూడా బలాన్ని పంపిస్తాడంటే సింగిల్ హ్యాండ్ ఫైట్ చేసి చంపేస్తాడు. దేంతో కొట్టి చంపేస్తాడు చెప్పండి? ఒక రాయితో కొట్టగానే తలకు తగులుతుంది, పడిపోతాడు, పరిగెత్తి వెళ్ళి ఆడి కత్తితో ఆయన నరికేస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే, చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ గొప్ప విజయం ఎవరు అందుకున్నారు? సౌలు. ఎందుకంటే ఆయన రాజు, యుద్ధం ఓడిపోతే ఆయనకే అవమానం, ప్రజలు ఆయన్నే తిడతారు. అంటే గొప్ప విజయాన్ని ఎవరు అందించారు? సౌలుకి దేవుడు అందించాడు. ఏమండి? దావీదు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని సౌలుకి. కానీ తర్వాత ఏం జరిగింది ప్రశ్న. 6వ వచనం 18వ అధ్యాయం. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి, శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నున్నందున అతడు బహుకోపం తెచ్చుకొని, ఇంపుగా ఉండనందున ఏమా ఆగండి. కొంతమంది స్త్రీలు సౌలుకి ఎన్ని అన్నారమ్మా? 1000. దావీదుకి ఎన్నారమ్మా? 10,000. అనగానే ఈ మాటలు ఎవరు విన్నారు? సౌలు విన్నాడు. తర్వాత వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. ఏమనుకున్నాడు? అమ్మో నాకంటే ఈయన ఎక్కువగా పొగుడుతున్నారు, అయితే నా తర్వాత ఈడే రాజేమో. ఎందుకంటే సౌలుకి తెలుసు ఒకరిని దేవుడు రాజుగా సెలెక్ట్ చేశాడని. ఒకవేళ ఈడే రాజేమో, దేవుని చేత సెలెక్ట్ అయిన వాడు వీడేనేమో అనే ఆలోచన కలిగింది. ఎవరికి? సౌలుకి. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఆగండి. అంత గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత ఏం చేశారంట? విషపు చూపు. ఏంటండి? అంత గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత దేవుని పని ఇంకొకటి చెయ్యాలనుకోలేదు, ఒక మనిషిని చంపాలనుకున్నాడు. విషపు చూపు అంటే దానికి అర్థం ఏంటి? చంపడమే కదా. అంటే అంత గొప్ప విజయం అనుగ్రహించిన తర్వాత ఒక మనిషి నాశనాన్ని కోరుకున్నాడు. దేవుడు నీకు గొప్ప విజయాలు అనుగ్రహించిన తర్వాత నువ్వు చర్చిలో నిలబడి తర్వాత అసూయ, తర్వాత ఏంటంటే అది నాకు పడదు పాస్టర్ గారు అదంటే, అంటే దానికి అర్థం నువ్వు గొప్ప సాక్ష్యం చెప్పావు, అది దాన్ని చూస్తే నాకు ఒళ్ళు మంట అంటే తర్వాత నువ్వు పెట్టుకోవాల్సిన ఒక మనిషి మీద కోపమా? తర్వాత నువ్వు పెట్టుకోవాల్సింది ద్వేషమా? తర్వాత నువ్వు ఉంచుకోవాల్సింది అసహ్యమా? ఇవా నువ్వు చేయవలసింది? గొప్ప విజయాలు దేవుడు నీకు అనుగ్రహించిన తర్వాత నువ్వు సోమరిగా మారిపోవడవా? తర్వాత నువ్వు బద్ధకస్తుడిగా మారిపోవడమా? ఏ సోమరులు అండి? గుర్తుపెట్టుకోండి, ఇంటి పనులన్నీ చేసుకుంటారమ్మా. ఏ సోమరితనం? ఆత్మీయ సోమరులు. అంటే గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పిన తర్వాత మారిపోయేది ఇలాగా. లేదంటే మాట్లాడితే చాలు కోపం 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 కోపం, బూతులు తిట్టడం. అంటే దేవుని సన్నిధిలో నిలబడి
సాక్ష్యం చెప్పిన తర్వాత నువ్వు అలాగా మారిపోతావు. దావీదు ఎందుకు మంచోడు తెలుసండి? ఎందుకు మంచోడంటే, ఇదే నాతాను ఇంకొకసారి వస్తాడు, వచ్చి నువ్వు తప్పు చేసావు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని లేపేస్తాడంటే, అరే నువ్వు ఉంటారా, నీ జైలు వేస్తానంటాడా? వెంటనే అక్కడ మోకరించి ఏం చేస్తాడు? నాతాను దావీదు కంటే చిన్నోడు, అర్థమవుతుందండి? దావీదే పెద్దోడు నాతానికి. దావీదు గురువు ఎవరు అనుకున్నారు? సమూయేలు చనిపోతాడు. అప్పుడు దేవుడు ఇంకొక సేవకుని పెడతాడనమాట. ఆ సేవకుడే నాతాను. కానీ ఈ నాతాను ఏం చెప్పినా సరే, ఇదే కదా ఇంకొక సేవకుడు ఉంటాడు గాదు, ఆ సేవకుడు వచ్చి చెప్పినా సరే వింటాడు. అంటే తనకంటే పెద్ద చిన్న అని ఆలోచించలేదు. వారు మోసుకొచ్చింది ఎవరి వర్తమానం? దేవుని వర్తమానం. హల్లెలూయా. ఇది దేవుని వర్తమానం. అంటే అంత గొప్ప విజయం అనుగ్రహించిన తర్వాత శాంసన్ ఏమయ్యాడంట? వ్యభిచారి అయిపోయాడు. అంత గొప్ప విజయము సౌలుకు దేవుడు అనుగ్రహించిన తర్వాత సౌలు నరహంతకుడు అయిపోయాడు. ఒకానొక సమయంలో ఇదే సౌలుకి అమాలేకీయుల మీద విజయం ఇస్తే తర్వాత ఏమయ్యాడంటే ఆ గొర్రెలు ఆ మేకలు సంపాదించుకునేవాడిగా మారిపోయాడు. అంటే ఎప్పుడు దేవుడు విజయాన్ని అనుగ్రహించినా సరే తర్వాత భూ సంబంధిగా మారిపోతున్నావు. గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు గారడీవాడైన సీమోనికి. తర్వాత ఏమయ్యాడంట? నన్ను మనుషులు ఇంకా పొగడాలి, పరిశుద్ధాత్మను నాకు ఇవ్వండి. ఎంతమంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత ఏమైంది పాస్టర్ గారు? నాకు ఎంత కోపం ఉందో అందరికీ చూపిస్తున్నాను కదా. నాకు ఎంత కోపం ఉందో అందరికీ చూపిస్తున్నాను. అదా నేను ఎంత సోమరోడ్నో, నేను ఎంత నిర్లక్ష్యపడునో అందరికీ చూపిస్తున్నాను. తర్వాత మరలా కష్టం వస్తుంది, మరలా సమస్య వస్తుంది, మరలా ఆ సమస్యలో మరలి పాదాల దగ్గరికి వస్తావు, మరలా దేవుడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. తర్వాత మరలా దేవుడు సమస్యను తీరుస్తాడు, మరలా సంఘం ప్రార్థన చేస్తుంది, మరలా విజయం వస్తుంది, మరలా సాక్ష్యం చెప్తావు. చెప్పండి, కొట్టండి, ఇలాగా కొట్టండి. తర్వాత మరలా సమస్య వస్తుంది, ఎందుకంటే నలుదిక్కులు కదా. మరలా సమస్య వస్తుంది, మరలా మొరపెడతావు, మరలా కన్నీరు కాలుస్తావు, సేవకుడు ప్రార్థన చేస్తాడు, సంఘములు ప్రార్థన చేస్తాడు, నీకు విజయం వస్తుంది. చెప్పండి, కొట్టండి. ఎంతమందికి విజయాలు కావాలి? ఇప్పుడు ఆపరేషన్ కరెక్ట్గా అయింది కదా. ఇందాక చూసారు ఎంతమందికి విజయాలు కావాలంటే ఏమన్నారు? విజయం ఇవ్వడానికి ఆయన రెడీయే. చెప్పండి. తర్వాత ఏం చేస్తాను? ఇంకా అయ్యే సీరియళ్ళు, అయ్యే సినిమాలు. కొంతమంది ఎలా ఉంటారమ్మా, ఆ గొప్ప విజయం అయిపోయిన తర్వాత నెమ్మది వచ్చింది కదా ఇంట్లో, 15 సంవత్సరాల ముందు జరిగిపోయిందని తీస్తాడు. అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల ముందు జరిగిపోయిన ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరు గొడవాడేసుకుంటారు. ఉన్నారా లేరా? ఎప్పుడో జరిగిపోయిన సంగతి మాట్లాడేసుకొని గొడవాడేసుకుంటారు. తర్వాత ఏమంటే లేదంటే అప్పుడే ఒక ఫ్రెష్గా గొడవ క్రియేట్ చేసుకొని పెద్ద గొడవ. ఉదయమే సాక్ష్యం, సాయంకాలం పెద్ద గొడవ. ఇదే తర్వాత. ఎవడు చెవిటోడు, ఎవడు గుడ్డోడు, ఎవడు కుంటోడు, అన్నీ నా సేవకుడే. ఇది యెషయా గ్రంథంలో ఉన్నమాట. మన బిరుదులు కుంటోడు, గుడ్డోడు, చెవిటోడు. అంత చెప్పినా అర్థమవుతుంది. మార్గం చూపించినా నడవడు, నడవరా అన్నా సరే అలా నడుస్తాడు. అంటే స్పీడ్గా నడవడు, ఇష్టం ఉండదు కదా నడవడం, అందుకు కుంటుకొని. హల్లెలూయా. దావీదు ఎలాగున్నాడు చూడండి, ఎలాగున్నాడు దావీదు? నా మనస్సుకు నచ్చినవాడు.